నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రామ స్థాయిలో మార్పు కోసం కూటమి ప్రభుత్వం కృషి. రాష్ట్ర వ్యాప్తంగా 77 డీడీఓ కార్యాలయాల ప్రారంభంతో గ్రామీణ అభివృద్ధిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్క్. తెనాలిలో డీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్. మాజీ సీఎం కొణిజేటి రోషయ్య రాజకీయ జీవితం ఆదర్శప్రాయం. వర్ధంతి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. ఆదర్శప్రాయం రాజకీయ దురంధరుడు కొణిజేటి రోషయ్య జీవితం ఘనంగా మాజీ మంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోషయ్య వర్ధంతి నివాళులర్పించిన ఆర్యవేశ సంఘాలు, శ్రీ వాసవి దేవస్థాన కమిటీ నేతలు. నందులపేట వినాయకుడి ఆలయ భూమి అన్యాక్రాంతం, కోర్టు ఆదేశాలున్నా స్వాధీనం చేయని అనుభవదారు. జంగమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళనతో హైడ్రామా తర్వాత స్థలం స్వాధీనానికి అంగీకరించిన అనుభవదారు. తెనాలిలో ఘనంగా దత్త జయంతి, దత్త హోమాల నిర్వహణ, భారీగా పాల్గొన్న భక్తులు. గ్రామస్థాయిలో జవాబుదారీతనంతో ఒక మార్పు కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పట్టణ నాజర్పేటలోని 10వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ విభాగానికి చెందిన డివిజనల్ డెవలప్మెంట్ అధికారి కార్యాలయాన్ని గురువారం స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సభలో మాట్లాడుతూ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి విభాగాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి పరిపాలన సులభతరం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. డివిజనల్ పంచాయతీ అధికారి పోస్టును డీడీఓగా మార్పు చేసి వారి కోసం ప్రత్యేక కార్యాలయాన్ని డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 77 డీడీఓ కార్యాలయాలను ఈ రోజు చిత్తూరు జిల్లా నుండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధనకు డీడీఓ కార్యాలయాలను ప్రారంభించినట్లు మంత్రి మనోహర్ తెలిపారు. డీడీఓ ఇకపై తెనాల్లోనే ఉంటూ గ్రామాలకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తారని తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఏర్పాటైన ఈ కార్యక్రమంలో గ్రామంలో జవాబుదారీతనం పెరిగి ఒక మార్పు తప్పక వస్తుందన్నారు. ప్రస్తుతం ఆరంభించిన కార్యాలయం తాత్కాలికమేనని, త్వరలో అదనపు నిధులు తీసుకొచ్చి నూతన భవన నిర్మాణం చేపడతామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ జ్యోతి బసు, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి పార్థసారథి, డీడీఓ కుసుమ శ్రీదేవి, మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, ఎంపీడీఓ అత్తోట దీప్తి తదితరులు ఉన్నారు. సంస్కరణలో భాగంగా ఈ రోజున రాష్ట్రంలో 77 డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయం ప్రారంభిస్తుంది. ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా మనకున్న మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఉన్న వ్యవస్థని మనం బలోపేతం చేసుకుంటే తప్ప అంతిమంగా మన రాష్ట్రంలో మనం నిర్మాణం చేయాల్సిన అనేక కార్యక్రమాలు మనం చేసుకోలేము. కాబట్టి కొంతమంది అంటే ఆఫీసర్లు కూడా కొంతమంది అయోమయంలో బిల్డింగ్ ఎక్కడ పెట్టుకుందాం అని అన్నప్పుడు నేను మాత్రం నిక్కచ్చిగా చెప్పాను, తెనాల్లోనే ఉండాలి ఈ బిల్డింగ్, వేరే ప్రాంతంలో కాదు. ఎందుకంటే బ్రిటిష్ కాలం నుంచి మనకి తెనాలి డివిజనల్ హెడ్ క్వార్టర్గా ఉండింది, అవకాశం మనకి దొరికింది. కాబట్టి 100% ఇక్కడే మీరు ఏర్పాటు చేయండి. అవసరమైతే ఇంకొంచెం నిధులు నేను తప్పకుండా డిప్యూటీ సీఎం గారిని అడిగి మనకి ప్రత్యేకంగా కొంచెం కావాలంటే శాంక్షన్ చేపిస్తాను. కానీ నిర్మాణంలో జాప్యంలో మాత్రం అందరూ బాధ్యత తీసుకోవాలి. ఒక ఇంజనీరింగ్ విభాగం అని అన్నాం, ఆమె ఎందుకో మరి అంత సీరియస్ కాదు ఈ విషయంలో. కానీ బిల్డింగ్ నిర్మాణం తొందరగా జరగాలి, మంచి జరగాలి, మరింత వేగవంతంగా మనం పనులు చేసుకోవాలనే తపన మీలో లేకపోతే చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నా కూడా సర్దిద్దుకోండి. నేను వన్స్గా నేను అష్యూరింగ్ యూ, కావాలనుకుంటే అడిషనల్ ఫండ్స్ నేను డిప్యూటీ సీఎం గారిని అడిగి తప్పకుండా తీసుకొచ్చి ఈ కార్యాలయాన్ని ఇంకా మరింత మెరుగుపరుచుకుందాం. రాబోయే రోజుల్లో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఎప్పటికప్పుడు మ్యాండేటరీ ఆడిట్లు మరొకసారి మీరు చెక్ చేయండి మన తెనాలి మండలంలో. అదేవిధంగా మనకి ఇది డివిజన్ హెడ్ క్వార్టర్గా ఉంటుంది కాబట్టి వివిధ మండలాల నుంచి 7 మండలాల నుంచి కూడా ఇక్కడ ఎంపీడీఓలు వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా నేను కోరుతున్నాను. సోషల్ ఆడిట్ అనేది చాలా చాలా ముఖ్యమైన అంశం, చాలా ఇంపార్టెంట్ పోస్ట్ ఇది. ఎందుకంటే ఆలోచించి ఏ విధంగా ఈ స్ట్రక్చర్ ఏర్పాటు చేయడంతో మనకి ఒక బలమైన వ్యవస్థ మరొకసారి పంచాయతీ రాజ్ మనం తీసుకురాగలుగుతామనే ఆలోచనతో మనం తీసుకొచ్చాం. ఎందుకంటే ఇంజనీరింగ్ విభాగం మీకు తెలుసు, R&D తర్వాత అతిపెద్ద ఇంజనీరింగ్ విభాగం మనకి పంచాయతీ రాజ్లోనే ఉంది. వాళ్ళకి ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా మనం పల్లెపాటుగా 1లో మనం చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 3200 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు నిర్మాణం చేసాం. ఇప్పుడు పల్లెపాటుగా 2లో కూడా దాదాపు 2000 పైచిలుకు కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు నిర్మాణం చేయడానికి సిద్ధమవుతున్నాం మనం. ఆ తరుణంలో మనకి బాధ్యతలు పెరుగుతాయి. నేను దాకా అన్నట్టు ప్రజల నుంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఖచ్చితంగా ఎక్కువైనాయి.
సో వాటి రీచ్ అవుట్ అవ్వాలంటే మన అందరం కూడా కూటమి ప్రభుత్వంలో మరి ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గారు అయిన తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో చాలా పరిపాలనా విధమైన సంస్కరణలు ప్రవేశపెట్టడం అందరికీ తెలిసిందే. గతంలో అనుకునే వాళ్ళం పంచాయతీలకు నిధులు ఉన్నాయి కానీ నిధులు లేవు అని చెప్పి సబ్జెక్ట్స్ అయితే ఇచ్చారు కానీ నిధులు లేవు. ఇప్పుడు అలాంటి కొరత కూడా లేకుండా గ్రామ పంచాయతీలు చక్కగా పనిచేస్తూ ఉన్నాయి. గ్రామ స్థాయిలో ఫైనాన్స్ కమిషన్ నిధులు నేరుగా గ్రామ పంచాయతీకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలన్నీ కూడా పరిపుష్టంగా పనిచేస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, మా గౌరవ డిప్యూటీ సీఎం గారు మరియు మా మినిస్టర్ గారు, మా పంచాయతీరాజ్ మినిస్టర్ గారు మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ కొణిజెట్టి రోషయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారని మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ కొణిజెట్టి రోషయ్యకు ఘనంగా నివాళులర్పించారు. బోస్ రోడ్లోని శ్రీవాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం ప్రాంగణంలోని రోషయ్య నిలువెత్తు కాంస్య విగ్రహానికి పార్టీ నాయకులతో కలిసి పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ పూలమాలలు వేశారు, శ్రద్ధాంజలి ఘటించారు. రాజకీయ రంగంలో ఆయన ప్రత్యేకతను స్మరించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా 17 పర్యాయాలు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత రోషయ్యకే దక్కిందని ఈ సందర్భంగా శివకుమార్ గుర్తు చేశారు. అజాత శత్రువుగా రాజకీయాల్లో కొనసాగడం ఆయనకే చెల్లిందన్నారు. అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తనని జైల్లో రాణించారని సోదారణంగా తెలిపారు. తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా చేసి తమిళుల మనసు గెలిచారని తెలిపారు. నేటి తరం రాజకీయ నాయకులకు ఆయన రాజకీయ జీవితం ఒక పాఠమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, కౌన్సిలర్లు గుడవర్తి సాయి హరిరామ్, షేక్ దుబాయ్ బాబు, యాతాటి అనిల్, పెద్దలంక వెంకటేశ్వరరావు, కటారి హరీష్, మద్దాలి శేషాచలం, కొల్లా గురునాథ గుప్తా, గుంటూరు కృష్ణ, కె సుబ్రహ్మణ్యం, చుక్క ఆనంద్, చుండూరు వెంకటేశ్వరరావు, టెక్స్ బాల, బ్రదర్ ఆనందన్న తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో కన్యకా పరమేశ్వరం గుడి దగ్గర ఇక్కడ రోషి గారికి పూలమాల వేసి ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మన వైసీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ సభ్యులైన అన్నబత్తిని శివకుమార్ గారు, అలానే మా కేడర్ మొత్తం వచ్చి ఇక్కడ ఆయనకి ఘన నివాళులు ఇస్తాం. 4వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున పట్టణంలో ప్రజలకి ఎలాంటి మెరుగైన సేవలు కానీ గతంలో మాజీ ముఖ్యమంత్రి ఆయన చేసిన సేవలు గుర్తుపెట్టుకొని ప్రజలందరికీ మెరుగైన సేవను అందించారు. తప్పకుండా మనం అందరూ ఇలాంటి రోజుని గుర్తుపెట్టుకొని ఆయన మహానీయుడైన ఆయనకి విగ్రహానికి ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే తమిళనాడు గవర్నర్గా ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అనేక పదవులు అనుభవించి పెద్దలు కొణిజెట్టి రోషయ్య గారు 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ ప్రాంత వాసి అయిన రోషయ్య గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. రోషయ్య గారి జీవితం రాజకీయాల్లో మరి ముఖ్యంగా రాజకీయ నాయకులకి చాలా ఆదర్శం. ఎందుకంటే అనేక సందర్భాల్లో అనేక హోదాల్లో అంటే శాసనసభ్యుడిగా, ఎమ్మెల్సీగా, పార్లమెంట్ సభ్యుడిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా, అంటే భారత రాజ్యాంగంలో ఉన్న రాజ్యాంగం ద్వారా సంకల్పించిన అనేక ఉన్నత పదవుల్ని అధిరోహించి వాటికి వెన్నె తెచ్చిన నాయకుడు. అందుకే ఈ ప్రాంత వాసులుగా ఎంతో గర్వపడతాం. ఆయన ఆశయాల్ని కొనసాగించే దాంట్లో డెఫినెట్గా రాబోయే రోజుల్లో ముందుంటామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి రోషి గారి వర్ధంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ కొణిజెట్టి రోషయ్య వర్ధంతి సందర్భంగా ఆయనకు ఆర్యవైశ్య ప్రముఖులు, శ్రీవాసవి దేవస్థానం కమిటీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఆయన వ్యక్తిత్వాన్ని, సేవల్ని స్మరించుకున్నారు. తెనాలి ప్రాంతానికి చెందిన రాజకీయ దురంధరుడు, అజాత శత్రువు కొణిజెట్టి రోషయ్య 4వ వర్ధంతిని గురువారం ఘనంగా జరుపుకున్నారు. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రాంగణంలోని రోషయ్య విగ్రహానికి ఆయన అభిమానులు పూలమాలలు సమర్పించారు, నివాళులర్పించారు. ఆర్థిక మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించిన రోషయ్య అన్ని పదవుల్లోనూ రాణించిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు.
అదేవిధంగా విఎస్ఆర్ కాలేజీ సమీపంలో విజయవాడ రోడ్డులో గల తెనాలి బండిపైన కొణిజేటి రోషియా కాంస్య విగ్రహం వద్ద కూడా నివాళులర్పించారు. ఆయా కార్యక్రమంలో మునుగాల మోహన్ శ్యాంప్రసాద్, అక్కి అచ్యుతరావు, కొత్తపోలు రంగారావు, మద్దాలి శేషాచలం, నూకల భాస్కర్రావు, కొణిజేటి వాసు, శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ రోజున డిసెంబర్ 4వ తారీఖు శ్రీ కొంజేటి రోషయ్య గారి 4వ వర్ధంతి. ఈ ప్రాంతంలో పుట్టి ఆయన అటు సామాన్య కుటుంబంలో పుట్టి ఎన్నో పదవులు ఆఖరికి తమిళనాడు, కర్ణాటక గవర్నర్గా కూడా ఆయన చేయడం జరిగింది. సో ఆర్యవైశ్య కమిటీ అందరికీ ఇది ఎంతో ఇన్స్పిరేషను. సో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఈ స్టేజ్కి ఎదిగిన రోషయ్య గారిని చూసి ఆర్యవైశ్యులు అందరూ ఇన్స్పిరేషన్ పొంది ఆయనలాగా ఆయన స్ఫూర్తితో ఆర్యవైశ్య కమ్యూనిటీ అందరూ కూడా ఈ విధంగా ముందుకొచ్చి సమాజానికి ఆయనలాగా సేవ చేయగలరు. ఇది రోషయ్య గారి విగ్రహం తెనాలి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో మనం నిర్మించడం జరిగింది. ఈ పూట ఆదివాసులు అందరూ వచ్చి ఆయన స్మరించుకొని ఆయన స్ఫూర్తి పొందుతున్నారు. థ్యాంక్ యూ అందరికీ. దాని సందర్భంగా తెనాలి బోస్ రోడ్లో వేయించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం తరఫున అందరం కూడా ఆర్యవైశ్యులు అందరం కలిపి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆర్యవైశ్యులకి ఎంతో గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి, అపరచాణిక్యుడు. మరి జాతీయ అంతర్జాతీయంగా ఆర్యవైశ్యులు కూడా రాజకీయాల్లో వెనకలేరని చాటి చెప్పినటువంటి వ్యక్తి. మరి ఆర్యవైశ్యులకి ఎంతో బలం, వాసవి సత్త సముదాయాలు, ఆర్యవైశ్య సంఘాలు, యువన సంఘాలు, మహిళా సంఘాలు, వాసవి సేవాదాలు ఇట్లాంటి ఎన్నో స్థాపించినటువంటి వ్యక్తి మహనీయుడు కొంజేటి రోషి గారు. ఈ రోజున వారిని స్మరించుకొని దేవస్థానం తరఫున వాళ్ళకి నివాళులు అర్పించడానికి మనం గర్వంగా చెప్తాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తెనాలికి చెందిన మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య చిరస్మరణీయులని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. స్థానిక మారిసుపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ కొణిజేటి రోషయ్య 4వ వర్ధంతి నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పార్టీ నాయకులు రోషయ్య చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, తెనాలి టౌన్ ఉపాధ్యక్షుడు గుర్రపు ద్వారక శ్రీనివాస్, పెనుగొండ శివకుమార్, కృష్ణ, పోలేరు శంకర్, అఖిల్, శ్రీను, కార్తిక్, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రియతమ నాయకులు, ఈ ప్రాంతవాసి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరియు తమిళనాడు, కర్ణాటక మాజీ గవర్నర్ గారైనటువంటి శ్రీ కొంజేటి రోషి గారి యొక్క వర్ధంతి. అప్పుడే 4 సంవత్సరాలు అయిపోయింది. ఆయన 21 డిసెంబర్ 4 చనిపోయారు. రోషి గారు నిండు 88 సంవత్సరాలు బ్రతికారు. ఇక్కడే మన ప్రక్కమ్మటి వేమూరులో పుట్టారు. పంచాయతీ వార్డు మెంబర్ దగ్గర నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా అయినటువంటి అపర చాణక్య రాజనీతిజ్ఞుడు. ఆయన ఏ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి స్వతంత్ర పార్టీ నుంచి ఎమ్మెల్సీ గెలిచినా తర్వాత ప్రతిపక్ష నాయకుడు చేశాడు. ఎమ్మెల్యే లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడి నుంచి చెన్నారెడ్డి గారి క్యాబినెట్లోకి హోమ్ మినిస్టర్గా వచ్చారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా సంచలనం. ఆయన చేయని శాఖ లేదు. ఏ ముఖ్యమంత్రి వచ్చినా రోషి గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండాలి. రోషి గారు ఆర్థిక శాఖనే కాకుండా అన్ని శాఖలు, పీడబ్ల్యూడీ చేశారు, ఇరిగేషన్ చేశారు, R&B చేశారు, హెల్త్ చేశారు, ఫైనాన్స్ చేశారు, ఇంకా ఎలక్ట్రిసిటీ పవర్ చేశారు. అలా అన్ని శాఖలు చేశారు. మా ఆర్యవైశ్య నాయకుడు కొంజేటి రోషి గారు రైస్ మిల్ వ్యాపారం చేస్తూ రైస్ మిల్ అధ్యక్షుడిగా నిలబడి, అట్లాగే వరుసన ఎమ్మెల్సీలు గాను, ఎమ్మెల్యే గాను, మినిస్టర్ గాను మరి ఎన్నో పదవులు అలంకరించి చివరికి 14 నెలలు సీఎంగా కూడా చేసిన వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి కొంజేటి రోషి గారు. మరి అటువంటి మా ఆర్యవైశ్య కులంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేరు. అంత తెలివి గలవాడు. రాజశేఖర రెడ్డి గారికి కుడి చేయిగా ఉండి మరి 17 బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి కొంజేటి రోషి గారు. ఆయన కూడా మరి అటువంటి మహోన్నతమైన వ్యక్తి. మరి ఎవరైనా ఏది పుట్టినాక సాగు తప్పదన్నట్టుగా డిసెంబర్ 4 ఆయన పుట్టింది, జూలై 4, చనిపోయింది డిసెంబర్ 4. మరి ఆ 4కి అంత విశేషం ఉంది కాబోలు. మరి ఆయన ఈ రోజున మన ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు
కొంజోటి రోసయ్య గారి 4వ వర్ధంతి సందర్భంగా తెనాలిపట్నం మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. అయితే రోసయ్య గారి గురించి చెప్పాలంటే నమ్మకానికి మారుపేరు. రోసయ్య గారు ఈ శాఖ ఆ శాఖ అని కాదు, అన్ని శాఖల్లో చేసిన వ్యక్తి. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని మున్సిపల్ ఆరోగ్యాధికారి డాక్టర్ మోవా యేసుబాబు అన్నారు. విద్యార్థులు క్రీడల్లోనూ భాగస్వాములు కావాలని సూచించారు. స్థానిక గంగనమ్మపేటలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నారాయణ డెల్టా జోన్ స్పోర్ట్స్ మీట్ గురువారం ఘనంగా ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ క్రీడా పోటీలను మున్సిపల్ ఆరోగ్యాధికారి డాక్టర్ మోవా యేసుబాబు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఏజీఎం శివనాగరాజు బెల్లుండు పావురాలు ఎగురవేశారు. సభలో డాక్టర్ యేసుబాబు మాట్లాడుతూ క్రీడల ఆవశ్యకతను తెలిపారు. ఏజీఎం శివనాగరాజు మాట్లాడారు. నారాయణ పాఠశాలలు అన్నింటిలోనూ విద్యతో పాటు క్రీడలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తామని తెలిపారు. విద్యార్థుల సర్వతోముఖ వికాసానికి కృషి చేస్తామని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపల్ నాగలక్ష్మి పర్యవేక్షించిన కార్యక్రమంలో శ్రీనివాస్, కోఆర్డినేటర్ తిరుమలరావు పాల్గొన్నారు. సో అందరికీ జాబ్స్ రావు. సో స్పోర్ట్స్ అంటే డిఫరెంట్ యాక్టివిటీస్ వలన డిఫరెంట్ ఈ స్పోర్ట్స్ క్రీడాకారులుగా డెవలప్ అవ్వచ్చు. సో ఇలా అదొక ఉపాధి కూడా. అలాగే కాకుండా సో మెంటల్ రిలాక్సేషన్. సో ఏదైనా గేమ్, సో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్సే కాకుండా సో అందరూ ఏదో ఒక డైలీ ఏదో ఒక యాక్టివిటీ, ఏదో ఒక క్రీడ అనేది సో ఆడుతూ ఉంటే మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది. ప్లస్ మీరు ఆ చదువులో కూడా రాణిస్తారు. ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉంటుంది. ఇలా డిఫరెంట్ ఉపయోగాలు ఉంటాయి ఈ స్పోర్ట్స్ వలన. సో ఒక్కసారి ఈ నారాయణ స్కూల్స్ యాజమాన్యం ఈ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తున్నందుకు ఇదొక శుభ పరిణామం. సో అలాగే అందరూ పాటించాలి. సో మేము చదువుకునేటప్పుడు స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్లో ఫ్రెండ్షిప్ వాల్యూస్ డెవలప్ చేయటం, ఎఫెక్షనేట్ క్వాలిటీస్ డెవలప్ చేయటం, వాళ్ళల్లో ఉన్నటువంటి స్ట్రెస్ కానీ ఇవన్నీ కూడా రిలీఫ్గా ఉంటుంది. వాళ్ళకి ఇంకా ఇంపార్టెన్స్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ ఇంపార్టెన్స్, టీమ్ స్పిరిట్, నెక్స్ట్ తర్వాత పీఈటీ పీరియడ్స్, స్పోర్ట్స్ పీరియడ్స్ అంటే కూడా ఇది ఒక ఎన్సైక్లోపీడియా అండి. గేమ్స్ ఆడటం ద్వారా స్టూడెంట్స్ ఆల్ సబ్జెక్ట్స్ని టచ్ చేసే విధంగా ఆ గేమ్స్లో ఇంటర్నల్ వాల్యూస్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. టైం ఒక సెకండ్ వాల్యూ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. టీంని ఎలా మోటివేట్ చేసుకోవాలి, వాళ్ళు విన్ అయిన వాళ్ళు విన్ అవుతారు. నెక్స్ట్ తర్వాత అదే సమయంలో ఇంకొకళ్ళు ఓడిపోవటం కూడా జరుగుతూ ఉంది. అంటే ఆ ఫెయిల్యూర్ నుంచి నెక్స్ట్ ఎలా గెలవాలి, లైఫ్లో కూడా ఫెయిల్యూర్స్ ఆఫ్ ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అంటాం. ఈ క్వాలిటీస్ అన్నీ కూడాను డెవలప్ చేసుకోవటం ఒక నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోనే. అకాడమిక్స్ అంటే నారాయణ ఎంత స్ట్రాంగో మన అందరికీ తెలుసండి. దాంట్లో భాగంగా ఫిజికల్గా కూడా పిల్లల్ని స్ట్రాంగ్గా చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి జోనల్ మీట్స్ అన్నీ కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది సీజన్ 1 అండి. నెక్స్ట్ తర్వాత సంక్రాంతి తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి ఈవెంట్స్తో మళ్ళీ పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి సహకరించినటువంటి అందరి ప్రిన్సిపాల్స్కి, సో నారాయణ బ్రాంచెస్లో విద్యార్థులు చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులకు, So we are very happy to announce the NPL for the zonal level competitions for the kids. We could see all the smiles over here in the ground. I wish them all the best for the competitions who are participating, the winners and the participators, and I wish all the best for the kids. పాత బస్టాండ్ సమీపంలోని దేవాలయాల ప్రాంగణంలో శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారి యజ్ఞ మహోత్సవాలు ఘనంగా ఆరంభమయ్యాయి. స్థానిక ఓవర్ బ్రిడ్జ్ సమీపంలో గల శ్రీ మతుకుమల్లి రఘోత్తమరాయ శాస్త్రి దేవాలయాల ప్రాంగణంలో శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారి యజ్ఞ మహోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. గురువారంతో మొదలుకొని 2027వ సంవత్సరం ఫిబ్రవరి వరకు దత్త హోమాలు నిర్వహిస్తారు. శ్రీ దత్త సాయి చారిటబుల్ ట్రస్ట్ తెనాలి ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకల్లో భాగంగా దత్త జయంతి రోజైన గురువారం దత్త హోమాలు నిర్వహించారు. అంతకు ముందుగా విశ్రాంత అదనపు ఎస్పీ తిరుపతి పాండురంగ విఠలేశ్వర్ గురు దత్తాత్రేయ స్వామి ప్రవచనం తెలిపారు. అధ్యక్షుడు నాగం రామారావు, కార్యదర్శి చీదెల్ల మధుసూదన్ రావు, కందుల కుమారి, వెంపటి రవీంద్రబాబు, 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు, ఎస్ఐ కరీముల్లా, తుమ్మల కృష్ణ పాల్గొన్నారు. ఈరోజు దత్తాత్రేయ జయంతి అండి. అదే విధముగా ప్రతి పౌర్ణమికి దత్తాత్రేయ స్వామివారి హోమం చేయాలనే సంకల్పంతో 25 పౌర్ణములు చేయాలనే సంకల్పంతో ఇది 11వ పౌర్ణమిలోకి అడుగుపెట్టామండి. ఎవరైనా సరే దత్తాత్రేయ హోమం చేయించుకున్న వాళ్ళు దయచేసి ప్రతి పౌర్ణమికి చేయించుకోవచ్చు అండి. ఈరోజు దత్తాత్రేయ స్వామివారి జయంతి. ప్రతి పౌర్ణమికి దత్తాత్రేయ హోమం జరిగిద్దండి. భక్తులందరూ పాల్గొనవచ్చండి. ఈరోజు
స్పెషల్గా దత్త జయంతి రోజు తిరుపతి పాండురంగ విఠలేశ్వరరావు గారని అడిషనల్ ఎస్పీ గారండి, ఆయన రిటైర్ అయ్యారు. ఆయనచే దత్తాత్రేయ స్వామి వారి ప్రవచన కార్యక్రమం అండి ఈరోజు దత్త జయంతి రోజు అడిషనల్ ఎస్పీ తిరుపతి పాండురంగ విఠలేశ్వరరావు గారు ఇవాళ దత్తాత్రేయ స్వామి గారికి ప్రవచనం జరుగుతుందండి. అనంతరం దత్త హోమాలు, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. శ్రీ దత్తసాయి చారిటబుల్ ట్రస్ట్ తెనాలి వారి పంచవిశతి 25 పౌర్ణముల పర్యంతం శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యజ్ఞ మహోత్సవంలో భాగంగా ఈరోజు 11వ పౌర్ణమిలోకి అడుగుపెట్టాం. ఈరోజు దత్త జయంతి సందర్భంగా శ్రీ పాండురంగ విఠలేశ్వర్ గారు అడిషనల్ ఎస్పీ గారండి వారిచే దత్త వైభవం గురించి ప్రవచనామృతం కార్యక్రమం జరుగుతుంది. భక్తులు ఎవరైనా సరే ఈ హోమంలో పాల్గొనదలిచిన వారు 25 నెలలకి 2500 సమర్పించి ఈ హోమంలో పాల్గొనవచ్చండి. భక్తులందరూ కూడా ఈ మంచి సదవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా కోరుచున్నాం. జై గురుదత్త. సనాతన ధర్మాల వల్లనే సమాజంలో ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలు కలుగుతాయని, సమాజం ప్రశాంతంగా మనుగడ సాగిస్తోందని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమం వ్యవస్థాపకుడు వజ్రల రామలింగాచారి అన్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో గురువారం కన్నెగంటి సుబ్బారావు 20వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన కుమారులు కన్నెగంటి గోపిచంద్, మణికుమార్, బాబ్జీ వారి కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. ముందుగా ఆశ్రమంలోని మహాత్మా గాంధీ, మాతా కస్తూర్బా విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మాదల కోటేశ్వరరావు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, కన్నెగంటి మధు, యార్లగడ్డ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కీర్తిశేషులు కన్నెగంటి సుబ్బారావు గారి వర్ధంతి సందర్భంగా కుమారులు కన్నెగంటి గోపిచంద్ గారు, మాజీ వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా కన్నెగంటి మణికుమార్ గారు, మరి మాదల కోటేశ్వరరావు గారు వైస్ చైర్మన్ చేశారు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు గారు, మరి మధు గారు, కన్నెగంటి మధు గారు, బాబ్జీ గారు, మాధవ్ గారు, వీళ్ళందరూ కూడా మాధవరావు గారు, కన్నెగంటి శ్రీనివాసరావు గారు, ఇవన్నీ కూడా ఎందుకంటే ఇంతమంది చెప్పడం ఎందుకంటే ఆత్మీయత, ఒక బాధ్యత, సనాతన ధర్మాలు మరి కన్నెగంటి సుబ్బారావు గారి పట్ల ఉన్న భక్తి విశ్వాసాలకి ప్రతీక. ఈనాడు మానవత్వం అనేది కొంచెం తగ్గుతున్న రోజుల్లో కూడా సనాతన ధర్మాలు పట్టుకొని మరి గోపిచంద్ గారు, అట్లాగే మణికుమార్ గారు, మాదల కోటేశ్వరరావు గారు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా ఆశ్రమానికి వచ్చి మరి వృద్ధులకి అన్నప్రసాద వితరణ చేయటం అనేది చాలా సంతోషించడం. పరోపకారాయ పుణ్యాయ అన్నారు. పరులకు ఉపకారం చేయటం కోసమే మానవ జన్మలోనే మాధవత్వం, మానవ సేవే మాధవ సేవ. మహనీయులందరూ కూడా ప్రజలకు సేవ చేసి తరించారు. వారే ఆరాధ్యదైవం, వారే దేవతామూర్తులు. అటువంటి దేవతామూర్తులు పాటించవలసినటువంటి మహర్షులు రూపొందిన కార్యక్రమాలే ఈ వర్ధంతులు, సనాతన ధర్మాలు. అట్లాగే వివాహంలో కూడా 10 మందిని పిలిచి భోజనం పెట్టడం ఉద్దేశం అంటే వారి ఆశీస్సులు నూతన దంపతులకు కలగాలని. అదేవిధంగా ఈ వర్ధంతులు కూడా జరపడానికంటే జీవుడు ప్రయాణం చేస్తూ ఉంటాడు, అనేక లోకాలు తిరుగుతుంటాడు. ఈ శ్రద్ధగా చేసే కార్యక్రమాలు, పూజలు జరిపి వారి పేరుతో భోజనం చేస్తే ఆ భోజనాలు వారికి అందుతాయని ఒక నమ్మకం, పెద్దలు చెప్పిన నమ్మకాన్ని. కీర్తిశేషులు కనిగంటి సుబ్బారావు గారి జ్ఞాపకార్థం, కనిగంటి సుబ్బారావు అంటే మా మావయ్య గారు, ఆయన ఆత్మీయ సాయకుట్టం కోసం వారి జ్ఞాపకార్థం వారి కుమారులు గోపిచంద్, మణికుమారు, బాబ్జీ, అలాగే మరి కోడలు పార్వతి, మనవడు రమేష్ బాబు, అది వారి శిరీష, బుద్ధి మనవడు హేరంబశ్రీ, ఉదయసాయి, వీళ్ళందరూ కూడా వారి కుటుంబం తరపున సుబ్బారావు జ్ఞాపకార్థం ఈ ఆశ్రమ వాసులకి ఈ రోజున అన్నదానం చేయడం జరుగుతుంది. ఇది ఎంతో సంతోషదగ్గ విషయం. పట్టణ 10వ వార్డు పర్యటన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీ స్థానిక కార్యకర్తల్ని పరామర్శించారు. స్థానిక నాజర్పేట 10వ వార్డుకు చెందిన జనసేన పార్టీ కార్యకర్త కాకుమాన్ ప్రసాద్ ఇటీవల అస్వస్థతకు లోనయ్యారు. వైద్యుల సలహాలపై ఆపరేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం ప్రసాద్ నివాసానికి వెళ్లారు. ఆయన్ను పరామర్శించి క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు. వీరితో పార్టీ నాయకులు కూడా ఉన్నారు.
శ్రీ హనుమత్ వ్రత దీక్ష మహోత్సవాన్ని పలువురు దంపతులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితులు వారి చేత శాస్త్రోక్తంగా వ్రతాన్ని చేయించారు. స్థానిక షరాఫ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో వార్షిక శ్రీ హనుమత్ వ్రత దీక్ష మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. ఉదయం స్వామివారికి పంచామృత స్నపన మన్య సూక్త హోమం నాగవల్లి దళార్చన చేశారు. సాయంత్రం సామూహిక శ్రీ హనుమత్ వ్రత మహోత్సవం ఘనంగా జరిపారు. ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ నేతృత్వంలో వంశపారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో వైకనస పండితులు నారాయణ, రఘురాం, వేదాంతం, నాగమారుతి వైదిక క్రతువు నిర్వహించారు. దాదాపు 40 మంది దంపతులు హనుమత్ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సభలో అన్నమాచార్య కీర్తన ఆలపించారు. జై శ్రీరామ్. ఎంతో అరుదైన దేవాలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిపట్నం శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో మార్గశిర శుద్ధ త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజున ఆలయంలో హనుమత్ వ్రత కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం స్వామివారికి విశేషంగా పంచామృత స్నపన కార్యక్రమము, మంజు సూక్త హోమము, అలాగే విశేషంగా నాగవళి దళార్చన కార్యక్రమం నిర్వహించుకుని సాయంత్రం సామూహిక శ్రీ హనుమత్ వ్రత మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలని కూడా ఆలయ ఈవో హరిప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో వంశపారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క వ్రత మహోత్సవంలో సుమారు 35 మంది దంపతులు కూర్చొని స్వామివారి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు వెల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. జై శ్రీరామ్. నందులపేటలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన స్థిరాస్తి అందులోని భవనంను అనుభవదారు 3 గంటలకు పైగా హైడ్రామా తర్వాత కోర్టు తీర్పు ప్రకారం దేవాదాయ శాఖకు అప్పగించేందుకు అంగీకరించారు. స్థానిక నందులపేటలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి సర్వే నెంబర్ 270లో 300 గజాల స్థలం, అందులో డాబా ఇల్లు దీర్ఘకాలికంగా గడ్డిపాటి వెంకటేశ్వరరావు స్వాధీనంలో ఉంది. ఆయన మరణానంతరం ఆయన పెద్ద కుమారుడు వెంకట్రావు ఆధీనంలో ఉంది. దీనిపై నడిచిన వివాదంలో 2015-16 జిల్లా కోర్టు దేవాదాయ శాఖకు అప్పగించాలని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ అనుభవదారులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై 9 నెలల క్రితం హైకోర్టు ఆయనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ఆ స్థలాన్ని, అందులోని డాబా ఇంటిని దేవాదాయ శాఖకు అప్పగించాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పు ప్రకారం ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు దేవాదాయ అధికారులు 2-3 పర్యాయాలు వచ్చినప్పటికీ తాత్సారం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ జి మాధవి, ఇన్స్పెక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు, తెనాలి ఇన్స్పెక్టర్ ఎం వెంకటేశ్వరరావు, ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎన్విఎన్ మల్లీశ్వరి పోలీస్ బందోబస్తుతో సహా అక్కడకు చేరుకున్నారు. ఇంట్లో మగవాళ్లు లేరంటూ మహిళలు ఆ ఇంటికి తాళాలు వేశారు. అధికారులను లోపలికి రానియకుండా వాగ్వివాదానికి దిగారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు హైడ్రామా నడిపారు. మరోవైపు తమ ఆలయానికి చెందిన స్థలం స్వాధీనం చేయాల్సిందేనంటూ జంగమ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యుఎంబి నాగలింగం తన సంఘీయులతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నాటకీయ పరిణామాల నేపథ్యంలో 2 టౌన్ సిఐ రాములు నాయక్ అక్కడకు చేరుకున్నారు. అధికారులను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయంటూ వారికి వివరించారు. ఆ తర్వాతనే తలుపులు తీశారు. తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఖాళీ చేయమంటే ఎలాగని మహిళలు ప్రశ్నించారు. సహాయక కమిషనర్ మాధవికి మహిళలకు కొంత వాగ్వివాదం జరిగింది. చివరకు 2 వారాల గడువు తర్వాత ఖాళీ చేసేందుకు సమ్మతించారు. ఆ మేరకు లిఖితపూర్వకంగా రాసిచ్చారు. దీంతో ప్రస్తుతానికి వివాదం సమసింది. విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం నందుగా టీఎస్ నెంబర్ 270, వార్డ్ నెంబర్ 10 బ్లాక్ నెంబర్ 3 డోర్ నెంబరు 2572లోని 300 గజాల స్థలంలో 6 రూములు గల నిర్మాణం ఇల్లును ఈరోజు అనగా 4/12/2025 నాడు దేవాదాయ శాఖ కమిషనర్ మరియు ఇతర అధికారులు మరియు పోలీస్ శాఖ మరియు రెవెన్యూ శాఖ సమక్షంలో స్వాధీనపరచుకున్నట్టుకు వచ్చి ఉన్నారు. మేము 30 సంవత్సరాలుగా మేము ఈ ఇంట్లో నివసిస్తున్నాం. యావత్తును ఈ రోజు నుంచి 2 వారాలు అనగా గడువు అడిగాము. 4/12/2025 నుంచి 18/12/2020 నాటికి మేము ఈ ఇంటి నుండి తరలి వెళ్తాము. దీనిపై ఎటువంటి దావాలు కానీ కోర్టుకు కానీ వెళ్ళము. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం CMA 406/2005 ప్రకారం మీకు 18/12/2025 నాడు స్వాధీనం చేయగలమని ఈ విషయం మీద దేవాదాయ అధికారులు, పోలీస్ శాఖ మరియు రెవెన్యూ సమక్షంలో అంగీకరిస్తారు. దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి నందులపేట విఘ్నేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి మార్నింగ్ మా దేవస్థాన అధికారులు కానీ సహాయ కమిషనర్ గారు మేమందరం కూడా వేయించేసి ఈ టెంపుల్కి సంబంధించిన పోలీసుల సమక్షంలో ప్లస్ అట్లాగే రెవెన్యూ సమక్షంలో కూడా మొత్తం పంచనామా చేసేసి షాప్ అంతా కూడా మేము పొజిషన్ తీసుకున్నాము. అట్లాగే దానికి సంబంధించిన ఒక 300 గజాల ఆ స్థలానికి సంబంధించి ఒక ప్రాపర్టీ కూడా, ఒక ఇల్లు కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. అట్లాగే పంచనామా కూడా చేశాము. దీనికి సంబంధించిన రెవెన్యూ సిబ్బందికి, అట్లాగే దేవాదాయ అధికారులకి, అట్లాగే పోలీసు వారందరికీ కూడా మేము చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అట్లా గ్రామస్తులు, అట్లాగే మన సంఘం వాళ్ళు కూడా వాళ్ళ ప్రాపర్టీస్కి సంబంధించి మేము దీని మీద ఎటువంటి కూడా మేము
ఆదేశాలు ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళందరూ కూడా అంటున్నారు. కాబట్టి ఆ జంగమ సంఘానికి సంబంధించి కూడా వాళ్ళ ప్రాపర్టీస్ విషయంలో కానీ ఎటువంటి మేము చాలా జాగ్రత్తగా కూడా వాటిని కూడా పర్యవేక్షణ చేస్తూ ఉంటామని, ఆ పర్యవేక్షణలో భాగంగా మేము బసవ మందిరాన్ని అట్లాగే విఘ్నేశ్వర స్వామి దేవస్థానాన్ని కూడా వీక్షించడం జరిగింది. ఈ వీక్షణలో భాగంగా దీనికి సంబంధించి ఏమైనా ఎంక్రోచ్మెంట్స్ ఉంటే వాటికి సంబంధించి కూడా మేము త్వరలో తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీడియా సందర్భంగా మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాం. అది ఇప్పుడు ప్రతి ఎంక్రోచ్మెంట్కి సంబంధించి ప్రతి ఎవిక్షన్ ప్రాసెస్లో కూడా ప్రతివాది వచ్చేటప్పటికి అట్లాగే వాళ్ళు ప్రతిఘటిస్తూ ఉంటారు. మేము అందరం కూడా నార్మల్గా మా డిపార్ట్మెంట్ పరంగా మేము అందరం కూడా వాటిని సంఘటిస్తూ ఉంటాము. ఇవన్నీ నార్మల్గా ప్రతి ఎవిక్షన్ ప్రాసెస్లో జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆ ప్రాసెస్లో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఈ ఎవిక్షన్కి మద్దతుగా మన జంగం సంఘం వాళ్ళందరూ కూడా వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చారు, రెవెన్యూ వాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళందరి సమక్షంలో మేము ఒక షాప్ని పూర్తిగా మా దేవాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. అట్లాగే దానికి సంబంధించిన 300 గజాల స్థలాన్ని కూడా మేము మా దేవాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకున్నాము, స్వాధీనపరుచుకున్నాము, పంచనామా చేశాము అనేది. ఇప్పుడు వాళ్ళు సామానాన్ని కూడా లోపల ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి వాళ్ళు త్వరలో మిగతా అంతా కూడా ఖాళీ చేస్తామన్నారు. కాబట్టి మేము పంచనామా చేసేసాము. వాటిని కూడా మన 5 డిపార్ట్మెంట్ల సహకారంతో పంచనామా చేశాము. ఇవన్నీ మీ మీడియా వాళ్ళు కూడా దీన్ని వీడియో కవర్ చేశారు. కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి అదండి ఈ సంఘం తరపు నుంచి ఒక ల్యాండ్ అనేది ఒకటి మనకి ఆర్డర్ పడిందని చెప్పేసి వీళ్ళందరూ చెప్పారు. నాకు కూడా అర్జీ ఇచ్చారు. దీనికి సంబంధించి వీళ్ళందరూ కూడా మా ఉన్నత అధికారులని అట్లాగే మినిస్టర్ గారిని అందరినీ కూడా కలిశారు. దీనికి సంబంధించి కూడా వీళ్ళు ఇచ్చిన అర్జీ మీద మా పై అధికారులు కానీ అందరూ కూడా తగు చర్యలు తీసుకుంటారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దీనికి సంబంధించి అయితే మా ఆఫీస్ తరపు నుంచి ఎటువంటి కూడా అఫీషియల్గా ఎటువంటి న్యూస్ రాలేదండి. కాబట్టి దీనికి సంబంధించి కూడా మీరు వీళ్ళందరూ కూడా మా పై అధికారులు అందరినీ విన్నవించుకున్నారు. కాబట్టి మేము దీనికి సంబంధించి కూడా మా అధికారులు కానీ మా దేవాదాయ అధికారులు కానీ దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఆలోచించారు. భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. బసవ మందిరానికి చెందినటువంటి భూమి ట్రస్ట్ బోర్డు కింద ఉన్నటువంటి భూమిని బీసీ కాలనీకి 5 ఎకరాలు ప్రభుత్వ వారు ఎంక్రోచ్ తీసుకోవడం జరిగింది. దానికి ఇచ్చినటువంటి హైవేజ్ మీద 3,50,000 మీద వడ్డీతో ఇప్పుడు దేవస్థానం యొక్క నిర్వహణ జరుగుతుంది. అయితే గత 6 నెలల నుంచి కూడా ఆ దేవస్థానంకు ఉన్నటువంటి 1 ఎకరం భూమిని కూడా ఎండోర్మెంట్ వాళ్ళు ఇస్కానికి ఇవ్వడం జరిగింది. దాన్ని మేము అందరం కూడా అపోజ్ చేయడం జరిగింది. అయితే దీన్ని దాతలు వైశ్య కమ్యూనిటీకి చెందినటువంటి దాతలు విఘ్నేశ్వర స్వామి దేవస్థానానికి వాళ్ళ పిల్లలు లేని సందర్భంగా విఘ్నేశ్వర స్వామి దేవస్థానానికి ఇవ్వడం జరిగింది 30 సంవత్సరాల క్రితం. దీన్ని గడ్డిపాటి వెంకటేశ్వరరావు గారు అనేటువంటి వాళ్ళు దీన్ని ఎంక్రోచ్ చేసుకున్నారు. 9 సంవత్సరాల నుంచి కోర్టులో విజయం చేకూరింది. ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని స్వాధీనం చేసుకోవడానికి ఈరోజు వచ్చినారు. 9 సంవత్సరాల నుంచి కూడా వేరు రాజకీయ కారణాలతో ఇది పీఠముడిగా ఉంది. దాన్ని హైకోర్టు వారు తుది గడువు ఇవ్వడంతో ఇవాళ దేవస్థానం వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి వచ్చినారు. ఇల్లంతా ఖాళీ చేస్తున్నారు. రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 6 వరకు వాళ్ళకి ఎటువంటి నోటీసు లేకుండా ఖాళీ చేస్తారా? ఇది మేము ప్రశ్నిస్తున్నాం. కేవలం వాళ్ళు కారణాలు చెప్తూ ఏదో ఒక సాకుగా చూపించి దీన్ని ఖాళీ చేయకుండా ఉంటున్నారు. దీన్ని మా జంగం కులస్తులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దేవస్థానం భూమిని ఖచ్చితంగా దేవస్థానానికి అప్పచెప్పాలి. అప్పచెప్పేంతవరకు మేము ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము. అదేవిధంగా విఘ్నేశ్వర దేవస్థానంలో పక్కనే రామ మందిరం కూడా నిర్మించారు అనఫిషియల్గా. దాని మీద కూడా దేవస్థానం వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎక్కడికక్కడ మాసులు పోతూనే ఉన్నాయి. ఒక పక్క రామ మందిరం అని కొంతమందికి ఆక్రమిస్తారు, ఒక పక్క విఘ్నేశ్వర దేవస్థానం భూములు కొంతమంది ఆక్రమిస్తారు, ఒక పక్క బసవ మందిరం భూములు కొంతమంది ఆక్రమిస్తారు. అంటే మేమేంటి, మా కమ్యూనిటీ ఎంబీసీకి చెందినటువంటి కమ్యూనిటీ, మా యొక్క జనాభాకి ఉన్నది ఆస్తులు ఇవి రాష్ట్ర వ్యాప్తంగా. వీటిని కూడా ప్రభుత్వాలు పరిరక్షణ లేకుండా చేస్తే మేము ఏం చెప్పుకోవాలి, ఎవరు చెప్పుకోవాలి? ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళే ముందు వెళ్తున్నారు. మనోహర్ గారి దగ్గర కంటే వీళ్ళే ముందు, రాజా గారి దగ్గర కంటే వీళ్ళే ముందు, శివకుమార్ దగ్గర కంటే వీళ్ళే ముందు. మేము ఎవరికి చెప్పుకోవాలి? అంటే మా రాజకీయ పలుకుబడి లేదా, లేకపోతే మా రాజకీయ బలం లేదా? ఎవరు చెప్పుకోవాలి? ఎవరికి వాళ్ళ సపోర్టు ఏంటి? మా యొక్క ఇబ్బంది ఏంటి? మమ్మల్ని పట్టించుకోరని చెప్పండి. ఇక్కడే ఆత్మత్యాగం చేస్తాం. ఎందుకు పట్టించుకోరు? మా ఓట్లు కావాలి, మా ఇది కావాలి, మమ్మల్ని మాత్రం రోడ్డు మీద నిలబెట్టాలి. మాకేం ఈ కర్మ? ఎంబీసీలుగా పుట్టడం మేము చేసుకునే అన్యాయమా? దీని మీద ప్రభుత్వాలు తక్షణమే చర్యించాలి. అలాగే అధికారులు వాళ్ళకి సహకరించి. పట్టణ 2 టౌన్ పరిధిలో రోడ్డు ఆక్రమణకు సంబంధించి స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. 2 టౌన్ సీఐ రాములు నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ కార్యక్రమం నిర్వహించారు. రోడ్లపై రహదారులకు ఆటంకం కలిగించేలా ఆక్రమణ ఉపేక్షించలేదని 2 టౌన్ సీఐ రాములు నాయక్ అన్నారు. రోడ్ల ఆక్రమణపై స్పెషల్ డ్రైవ్లో భాగంగా బుధవారం రాత్రి ఆయన తన సిబ్బందితో కలిసి గాంధీ చౌక్ నుండి రజక చెరువు వరకు పర్యటించారు. రోడ్డుకు 2 వైపులా గల తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, డిస్ప్లే బోర్డులు గమనించారు. వాటి నిర్వాహకులతో మాట్లాడి నిర్ణీత హద్దు లోపలకు వాటిని మార్చుకోవాలని స్పష్టంగా తెలిపారు. 2 రోజుల్లోగా వాటిని వెనక్కి జరుపుకుంటే మున్సిపల్ అధికారుల అనుమతితో తొలగిస్తామని హెచ్చరించారు. ఈరోజు ఈ ఎంక్రోచ్మెంట్లో భాగంగా గాంధీ చౌక్ నుంచి చాకలి చెరువు వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి ఈ బోట్స్, తర్వాత ఈ పుష్ కార్ట్స్, తర్వాత ఈ తోపుడు బండ్లు, అదే టిఫిన్ బండ్లు అందరికీ ఈరోజు మేము వివరాలు చెప్పడం జరిగింది. ఇదే కానీ కంటిన్యూ అయితే మేము కమిషనర్ గారు లెటర్ పెట్టి
ఈ రోడ్డు మీద ఉన్నటువంటి అన్ని ఈ పుష్ కార్ట్స్ కానీ, ఈ తోపుడు బండ్లు కానీ, టిఫిన్ బండ్లు కానీ, ఈ బోట్స్ కానీ మొత్తం తీసేస్తామని ఓవరాల్ చెప్పడం జరిగింది. ఇదే కానీ ఇది కంటిన్యూ అయితే మేము ఒక 2 రోజుల్లో ఈ మొత్తం కమిషన్ గారు లెటర్ పెట్టి ఈ రోడ్ వైడింగ్ భాగంగా ఈ మొత్తము తీయించి, ఇది పబ్లిక్ రోడ్డు, ఇది బిజినెస్ చేసుకోవడం కోసం కాదు, ఇది కేవలము ఆ పబ్లిక్ మూవ్మెంట్ చేయడం కోసం మాత్రమే అని చెప్పి అందరికీ తెలియజేశాము. కాబట్టి దయచేసి ఈ ఫుడ్ వెండర్స్, ఈ పుష్ కార్ట్స్ వాళ్ళందరూ కోఆపరేట్ చేసి ఇవన్నీ ఇవ్వాల్సిందిగా మేము హెచ్చరిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామ స్థాయిలో మార్పు కోసం కూటమి ప్రభుత్వం కృషి. రాష్ట్ర వ్యాప్తంగా 77 డీడీఓ కార్యాలయాల ప్రారంభంతో గ్రామీణ అభివృద్ధిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్క్. తెనాలిలో డీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్. మాజీ సీఎం కొణిజేటి రోషయ్య రాజకీయ జీవితం ఆదర్శప్రాయం. వర్ధంతి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే అన్నబతుని శివకుమార్. ఆదర్శప్రాయం రాజకీయ దురంధరుడు కొణిజేటి రోషయ్య జీవితం ఘనంగా మాజీ మంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోషయ్య వర్ధంతి నివాళులర్పించిన ఆర్యవేశ సంఘాలు, శ్రీ వాసవి దేవస్థాన కమిటీ నేతలు. నందులపేట వినాయకుడి ఆలయ భూమి అన్యాక్రాంతం, కోర్టు ఆదేశాలున్నా స్వాధీనం చేయని అనుభవదారు. జంగమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళనతో హైడ్రామా తర్వాత స్థలం స్వాధీనానికి అంగీకరించిన అనుభవదారు. తెనాలిలో ఘనంగా దత్త జయంతి, దత్త హోమాల నిర్వహణ, భారీగా పాల్గొన్న భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.